వెల్కమ్ టు వ్యూ పాయింట్. పారాసిటమాల్ ఒక సాధారణ నొప్పి నివారణి మరియు జ్వర నివారణి. ఇది తలనొప్పి, దంత నొప్పి, కండరాల నొప్పులు, జ్వరం వంటి తేలికపాటి నుండి మోస్తారు నొప్పులను తగ్గించడానికి విస్తృతంగా ఉపయోగించబడుతుంది. ఇటీవల సంవత్సరాలలో ఏ పరిస్థితుల్లో అయినా పారాసిటమాల్ వాడకం ఎక్కువైపోయింది. పారాసిటమాల్ ఒక పెయిన్ కిల్లర్ టాబ్లెట్. ఇది ఇబోఫ్రోయిన్ లేదా ఆస్పిరిన్ వంటి నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్ గా వర్గీకరించబడినప్పటికీ ఇది నొప్పిని తగ్గించడంలో సహాయపడే ఎనాల్జెసిక్ ఔషధం. పారాసిటమాల్ తీసుకున్న తర్వాత పిల్లలు అప్పుడప్పుడు తక్కువ రక్త చక్కెర మరియు వణుకు మరియు ఆకలితో మూర్ఛ మరియు గందరగోళాన్ని అనుభవించవచ్చు. శరీరంపై దాని ఫలితాలను చూపించడానికి ప్రారంభించడానికి 1 గంట పడుతుంది. ఇది మీ శరీరంలో 5 గంటల పాటు నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది. టాబ్లెట్ వేగంగా పనిచేస్తుంది మరియు 1 లేదా 2 రోజుల్లో త్వరగా నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. అయినప్పటికీ పారాసిటమాల్ ను ఎక్కువగా వాడితే అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కిడ్నీ సమస్యలు. దీర్ఘకాలం పాటు అధిక మోతాదులో పారాసిటమాల్ తీసుకోవడం వల్ల కిడ్నీలకు కూడా హాని కలుగుతుంది. ఇది కిడ్నీల పనితీరును దెబ్బతీస్తుంది. దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధికి దారితీస్తుంది. కిడ్నీ సమస్యల లక్షణాలు మూత్ర విసర్జనలో మార్పులు, కాళ్ల వాపు, అలసట, రక్తపోటు వంటి సమస్యలు తలెత్తుతాయి. అలర్జీ ప్రతిచర్యలు. కొంతమందికి పారాసిటమాల్ కు అలర్జీ ఉండవచ్చు. చర్మంపై దద్దుర్లు, దురద, వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మరియు ముఖం, పెదవులు లేదా నాలుక వాపు వంటి అలర్జీ ప్రతిచర్యల లక్షణాలు కనిపిస్తాయి. గుండె సంబంధిత సమస్యలు. ఎక్కువ మంది నిర్లక్ష్యంగా పారాసిటమాల్ తీసుకోవడం వల్ల గుండెపోటు, రక్తపోటు, మార్పులు వంటి హార్ట్ సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. మరి ఎంత మోతాదు సురక్షితం అంటే సాధారణంగా వయోజనులు ప్రతి 4 నుంచి 6 గంటలకు 500 mg నుండి 1000 mg పారాసిటమాల్ తీసుకోవచ్చు. కానీ 24 గంటల్లో 4000 mg మించకూడదు. పిల్లలకు మోతాదు వారి వయస్సు, బరువుపై ఆధారపడి ఉంటుంది. వైద్యుని సలహా లేకుండా పారాసిటమాల్ ను ఎక్కువ రోజులు తీసుకోకూడదు.